కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీ రాశిలో గురువు యొక్క సంచారము జరుగుతూ శుక్రుడు కూడా జూన్ 9వ తేదీ నుంచి వచ్చి చేరుతున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు వచ్చి చేరుతున్నాడో ఇక్కడ గురువు ప్రస్తుతం మీకు జూన్ 2వ తేదీ నుంచి వచ్చేటువంటి గురువుకి మళ్ళీ శుక్రుడు వచ్చి జాయిన్ అవడం వల్ల గురువు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఉన్న ప్రదేశం కంటే కూడా చూసే ప్రదేశాలు బాగా శుభపరుస్తాడు. దానివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, దేశకాల పరిస్థితుల్లో కలిగే మార్పులు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే రాశిలో గురువు ఉంటున్నాడో శుక్రుడితో చేరి పంచమ భావాన్ని అంటే సంతాన స్థానాన్ని ఎప్పటి నుంచో సంతానం కోసం మేము వెతుకుతున్నామండి, అంటే సంతానం పొందాలని మేము చాలా కష్టపడుతున్నాము, సంతానం సంబంధించిన విషయంలో మాకు ఒక క్లారిటీ రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి వాళ్ళ పర్సనల్ చార్ట్లో మరీ ఇంక అసలు లేకపోతే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ గ్రహం ఎప్పుడైతే 2 గ్రహాలు వచ్చి అంటే గురువుతో పాటు శుక్రుడు కూడా వచ్చి ఉంటాడో ఇది పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు కర్కాటకంగా ప్రత్యేకంగా. ఈ కర్కాటకానికి ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడో శుక్రుడు ఈ గురువుతో చేరినందుకు ఖచ్చితంగా మీకు ఇక్కడ సంతాన సంబంధించినటువంటి అంశంలో అభివృద్ధి యోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మరియు తండ్రి గారితో గతంలో ఏర్పడినటువంటి కొన్ని డిస్ప్యూట్స్ అనుకోండి, గురువులతో కలిగిన కొన్ని డిస్ప్యూట్స్ అనుకోండి, మరియు అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో లేదా టీచింగ్ ట్రైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము, ముఖ్యంగా దశమ స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి లగ్నంలో గురువు, సప్తమ దశమలో కుజుడు ఉన్నందుకు కేంద్ర స్థానంలో ఈ డిపార్ట్మెంట్ రంగాల్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ లేకపోతే నేవీ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం, ఆ యొక్క అంటే ఆ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలత అనేటువంటిది ఏర్పడనుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఎంత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. ఓం స్కందాయ నమః అనే నామస్మరణ ఉద్యోగరీత్యా ఒకే దగ్గర ఉండకుండా కొంచెం ఈ టీచింగ్ లైన్స్, బ్యాంకింగ్ లైన్స్ ఉద్యోగాల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి కూడా ట్రై చేసుకోండి, తొందరగా మీకు ఉద్యోగం కలుగుతుంది. మరి ఈ 2 గ్రహాల వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే మనం గతంలో ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం. ఈ కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, శని మీన రాశిలో కూర్చున్నాడు, కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి గురువు, ఇందులో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది చెప్తాను. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ జాగ్రత్త అని చెప్పి చూసుకుంటే ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది నీటి ద్వారా వచ్చే సమస్యలు, వాహనాల ద్వారా వచ్చే సమస్యలు. ఎందుకు అంటే ఈ గురువు ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలో శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడో ఇది వాహన ప్రమాదాలని, నీటికి ద్వారా వచ్చేటువంటి విపత్తులని, యుద్ధ సంబంధించిన అంతా సమసిపోయాయి కదా, ముగిసిపోయాయి అనుకున్నది మళ్ళీ పెరగడం. ఎందుకంటే మే 11 నుంచి ఎప్పుడైతే మనకి కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు, మే 11 నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఇంకా ఏ యుద్ధము లేదనుకునేది మళ్ళీ మే 11 నుంచి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కామన్గా. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి మంచి ఏమిటి అంటే కొన్ని ప్రదేశాల్లో మనం చూడండి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఏంటోనండి ఇక్కడ పెరిగేటట్లేదు అనుకునే ప్రదేశాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకు కారణం ఏమిటి అంటే గురువు ఎక్కడైతే ఉన్నాడో న్యాచురల్ 4th హౌస్, ఆ సహజ చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువుకి శుక్రుడి యొక్క సంబంధం వస్తూ న్యాచురల్గా మనకి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడము అనేటువంటిది ఎవరి జన్మజాత చక్రంలో అయినా, వృశ్చికంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అలాగే వృశ్చిక రాశిని ఏదైనా శుభగ్రహం చూసినా సరే పుంజుకుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చాలామంది చూడండి, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది ఏమిటి, వాళ్ళ యొక్క జాతక చక్రం రీత్యా వాళ్ళకి అప్పులు అవ్వడమనో, రోగమనో, రుణమనో, శత్రుత్వాలనో ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా అప్పులు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ లగ్నం నుంచి అంటే మీ యొక్క జాతక చక్రంలో మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నం అయిందో చూసుకొని మీ లగ్నం నుంచి 6వ అధిపతి ఎవరో తెలుసుకోగలగాలి. ఇప్పుడు మేషానికి కన్యారాశి అవుతారు వస్తాను, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య.
ఆరో భావంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. మేషానికి అయితే కన్య అవుతుంది, వృషభానికి అయితే తుల అవుతుంది, మిథునానికి అయితే వృశ్చికం అవుతుంది. అంటే మేషానికేమో మీరు పెసలు దానంగా ఇవ్వండి, వృషభానికేమో శుక్రుడికి సంబంధించినవి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి, లేకపోతే శనగలు ఇచ్చినా పర్లేదు, లాభాధిపతి కూడా పనిచేస్తాడు అక్కడ. మిథునానికి చాలా క్లియర్గా మీకు ఇక్కడ కందులు దానంగా ఇవ్వండి. మరియు అదేవిధంగా కర్కాటకానికి మీరు బొబ్బర్లు ఇవ్వచ్చు లేదా శనగలు ఇవ్వచ్చు. బొబ్బర్లు ఇంకా బాగా పనిచేస్తాయి, అంటే 6th లాడ్ కంటే 11th లాడ్ పనిచేస్తాయి. ఇక్కడ ఏంటంటే మన పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ వల్లనే మనం అప్పులు పాలవడము, అనుకున్నది సాధించలేకపోవడము, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి లగ్నానికి వాళ్ళ యొక్క పంచమాధిపతికి సంబంధించిన ధ్యానము మంత్రము చేయడము, 6వ అధిపతికి సంబంధించిన దానం ఇవ్వడం చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఆ రకంగా సింహం వారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా పెసలు దానంగా ఇవ్వడం, శనగలు నువ్వులు దానంగా ఇవ్వడం, పెసలు నువ్వులు దానంగా ఇవ్వడం, మరియు అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారైతే బియ్యము దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడము, మరియు అదేవిధంగా తులారాశి వారైతే శనగలు మరియు గోధుమలు, వృశ్చికం వారైతేనేమో కందులు పెసలు, ధనస్సు వారైతేనేమో బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. మరియు మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కందులు పెసలు దానం ఇవ్వచ్చు. కుంభరాశి వారు బియ్యము అండ్ శనగలు దానం ఇవ్వండి. మరియు మీన రాశి వారు గోధుమలు అండ్ నువ్వులు దానం ఇవ్వండి. వీటి వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. మనము ఏ పని చేయాలన్నా మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువగా ఉంటే, పాపకర్మ ఎక్కువగా ఉంటే, పుణ్యకర్మ ఉందనుకోండి అదే మీకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేశకాల పరిస్థితుల్లో వచ్చే కాలంలో కాస్త ఈ రోగాల బారిన పడేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి గురువు కర్కాటక రాశిలో ఉండడం అనేటువంటిది, అయితే దీనివల్ల బంగారం కూడా విపరీతంగా పెరగడం, ఫ్లక్చువేషన్స్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగడము, మరియు మీ జన్మజాతకంలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ గ్రహం మారడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఈ గ్రహం మారడం వల్ల, ఏ గ్రహం అయితే మారుతుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గోచారంలో ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఏమండి మేము ఉన్న ప్రదేశంలో దానం తీసుకునే వాళ్ళు లేరు, గోవుకి తినిపించండి పర్లేదు. అలా కాకుండా దానము తీసుకోవడానికి లేరు, గోవు తినిపించుకోవడానికి మాకు గోశాల లేదు, ఎక్కడ గోవులు కూడా ఉండవు, మేము ఉండేటువంటిది ఏదో సౌదీ కంట్రీస్లో ఉంటున్నాం అనుకున్నప్పుడు మీరు చక్కగా కూర్చొని ఆ గ్రహ అధిష్టాన దేవతను ధ్యానం చేయండి. అంటే ఇప్పుడు రవి మారాడు సూర్య భగవానుని, చంద్రుడు మారాడు రాజరాజేశ్వరీ దేవి అయి నమః అని, కుజుడు మారాడు ఓం స్కందాయ నమః, బుధుడు మారాడు ఓం విష్ణవే నమః, గురువు మారాడు ఉదాహరణకి అప్పుడు ఓం దత్తాత్రేయాయ నమః, శుక్రుడు ఓం శ్రీమాత్రే నమః, శని నమ శివాయ లేదా ఓం ఆంజనేయ స్వామి నమః, రాహువు మారాడు అనుకోండి, రాహుకేతు ఇప్పట్లో మారట్లేదు, మనకు నవంబర్లో మారుతాడు, అప్పుడు ఓం దుర్గాయ నమః, ఓం గణాధిపతయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహ మార్పు వల్ల మీకు కలిగేటువంటి చెడు జరగకుండా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.